హాయ్ అండి. వెల్కమ్ టు నీడ్ టు నేచర్. నేను మీ రామ్ కుమారిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? అందరికీ నమస్కారం. ఈరోజు మా గార్డెన్లో గులాబీలు బాగా పూసినాయండి. అవి కాశ్మీర్ గులాబీలు అయితే ఏంటి, నాటు గులాబీ, ఇదిగోండి నాటు గులాబీ బాగా విడిచినాయండి. ఓ 2, 3 మొక్కలు ఉన్నాయండి. వాటిని ఎప్పుడు కొంచెం ప్రూనింగ్ చేస్తూ ఉంటాను. ఆ ప్రూనింగ్ చేయటం వలన కొంచెం ఎండు తెగులు నివారణ కూడా తగ్గిందండి. అలాగే నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత కొంచెం పోషకాలు అవి అందిస్తాం వలన అదొకటి వింటర్ సీజన్ కదండి. వింటర్ సీజన్లో కూడా గులాబీలు బాగా పూస్తాయండి చలికాలం గురించి. ఇగోండి ఈ గులాబీలు నాటు గులాబీ అనమాట. దగ్గర దగ్గర ఒక 5 పూలు ఎన్నో విడిచినాయండి. ఈ మొక్కలు దగ్గర దగ్గర 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయినాయండి పెట్టి. ఆకులు ఎండిపోతూ ఉంటాయి, తీసేస్తూ ఉంటాను. మళ్ళీ పోషకాలు అందిస్తూ ఉంటాను. కొంచెం ముదరగా చెట్టు తయారైందండి బలంగాని. అందువలన కొంచెం ఈ పువ్వులు విడుస్తున్నాయండి. నిన్నటి వరకు విడవలేదు అనుకున్నానండి. నిన్న ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, గులాబీ మొగ్గలు విడవట్లేదని చెప్పేసి. ఇవాళ బాగానే ఎప్సమ్ సాల్ట్ కొంచెం కలిపి వేసానండి. కొంచెం బాగున్నది, ఇప్పుడు బాగా మొగ్గలన్నీ విడుచుకున్నాయండి. కాకపోతే కొంచెం రేకల మీద వైటు షేడ్ అన్నది వచ్చిందండి. ఇంకోండి ఇంకా వింటర్ సీజన్లో కొంచెం ఎలాగైనా సరే మొక్కలు కొంచెం డల్ అవుతాయండి, చూసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనం వీక్లీ వన్స్ పోషకాలు అందిస్తూ ఉండాలి. ఎప్సమ్ సాల్ట్ ఏంటి, వేపపిండి ఏంటి, బోన్ మీలు, ఇవన్నీ కొంచెం అందిస్తూ ఉండాలి. ఆవు పిండి కూడా బాగా పనిచేస్తుందండి. 1 స్పూనుడు ఆవుపిండి వేస్తూ ఉండాలండి ఈ గులాబీ మొక్కలకి. మొక్క మొదట్లోని లేకపోతే వాటర్లో అన్నా కలిపి వేస్తూ ఉంటే పోషకాలు అంది గులాబీలు బాగా విడుస్తాయండి. చూస్తున్నారు కదా, నాకు చాలా హ్యాపీగా ఉందండి ఒకేసారి ఇన్ని గులాబీలు విడిచేటప్పటికి. మీకు కూడా మన వ్యూవర్స్కి అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో నేను కొంచెం వీడియో తీసి పెట్టానండి. ఈ మధ్యన కొంచెం మా బ్రదరు ఎక్స్పైర్ అయిన బాధలో కూడా ఉన్నాను నేను. కొంచెం ఆ బాధ, ఈ ఫ్లవర్సు, ఈ జంతువుల్ని చూస్తుంటే కొంచెం ఓదార్పు కలుగుతున్నదండి. నేను కొంచెం మర్చిపోగలుగుతున్నాను. నాకు ఒకే ఒక అన్నయ్య అండి. మా సిస్టరు నేను ట్విన్స్ అండి. అయితే మా మదర్కి మేము చాన్నాళ్ళకు పుట్టామండి. చాలా గారాబంగా పెంచారు మా బ్రదర్ని మమ్మల్ని కూడాని. మా బ్రదర్కి మాకు 6 ఇయర్స్ డిఫరెన్స్ అండి. అలాంటిది ఒకే ఒక అన్నయ్య దూరం అయ్యేటప్పటికి కొంచెం తట్టుకుంటూ కష్టంగానే ఉన్నదండి. అయినా సరే తప్పదు కదండి, మన ఫ్యామిలీని మనం చూసుకోవాలి. మా అన్నయ్యని మిస్ అయ్యానన్న బాధ ఉన్న, మా అన్నయ్యతో గడిపిన క్షణాలన్నీ కూడా మధుర క్షణాల కింద నేను తలుచుకుంటూ నేను నా ఫ్యామిలీని లీడ్ చేస్తున్నానండి. ఏదో నా బాధ మీతో పంచుకుంటున్నందుకు నాకు కొంచెం తేలికైనట్టుగా ఉన్నదండి. అలాగే ఈ శంఖం పువ్వులు కూడా ముద్ద ఉన్నదండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. నా ఛానల్ నీడ్ టు నేచర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఉంటానండి.